తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పయాల కేశవ్ గారికి, సౌతమ్మ గారికి, సత్యకుమార్ గారికి అభినందనలు. అనంతపురం జిల్లాకు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముగ్గురు మంత్రులు కోఆర్డినేషన్ తో ఈ జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపిస్తారని ఆర్థిక శాఖ మంత్రులుగా పయాల కేశవ్ గారు అధిక నిధులను జిల్లాకు తీసుకొని వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో రాజకీయాలకు అతీతంగా అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో మీరు పెద్ద ఎత్తున ప్రగతి సాధించాలని కోరుకుంటా ఉన్నాం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా టేకప్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం. పయాల కేశవ్ గారు నీటి కోసం పోరాటం చేశామని చెప్పారు కాబట్టి తన మొదటి ప్రసంగంలో కూడా జిల్లాకు వచ్చినప్పుడు సాగునీటి విషయంలో కూడా, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావాలని కోరుకుంటాము. అనంతపురం జిల్లా రైతాంగం యొక్క కళను సాకారం చేయాలనేసి కోరుకుంటాము. అదేవిధంగా కేంద్రం సహకారంతో సత్యకుమార్ గారు ఈ రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకొస్తూ సింహభాగం అనంతపురం జిల్లా తీసుకుని రావాలని కోరుకుంటాను. సరితమ్మ గారు చాలా సంవత్సరాల తర్వాత తమ తండ్రి వారసత్వాన్ని అందుకుంది, ఆమెను అభినందిస్తాను. మరి ఈ జిల్లాలో ఇక రాజకీయాలను పదే పదే మీకున్నటువంటి పత్రికా మాధ్యమాల ద్వారా అదే పాడిందే పాటరా పాసిపల్ల దాసిగా అనేటువంటి పద్ధతి మార్చమని ఎంతో కోరుతున్నా. మీరు ఏం చేయదలుచుకున్నారో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు పైన గడిచిపోయి పదే పదే ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టు, అంటే ఇంకా అదే మాటలే, ఇక అవే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుల్ని దాన్ని పడగొట్టాలా, ధ్వంసం చేయాలా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జులుం చలాయించాలా, ఇవన్నీ కూడా దయచేసి మానుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఒక క్రమశిక్షణను తీసుకుని వచ్చే విధంగా, శాంతి భద్రతను నెలకొల్పే విధంగా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా నేను ఆశిస్తాను, విజ్ఞప్తి చేస్తాను. మరి నా వరకు వచ్చేటప్పటికి గత 3 వారాలుగా నేను మీడియాకు అందుబాటులో లేను. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడాల్సి వస్తా ఉంది. హౌసింగ్ గురించి, ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేసి, అక్రమాలు జరిగాయనేసి పుంకాలుగా వ్యాసాలు రాస్తా ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు నా పేరు పెట్టి కూడా రాస్తా ఉన్నారు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 1,80,000 రూపాయలలో 272 చదరపడుగుల ఇళ్ల నిర్మాణం, అంటే 664 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతులు ఈ దేశంలో ఎవరు ముందుకు రాడు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు. మనకేమో 30 లక్షల పట్టాలు ఇచ్చారు, 25 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ 3 3 లక్షల మందికి హామీ ఇచ్చారు, ఇల్లు కట్టించి ఇస్తామనేసి. అనేటువంటి పరిస్థితుల్లో ఇతోధిక సాయం చేయాలనేసి ఉడతా భక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల సంప్రదిస్తూ కొంతమంది డిజైన్ కన్సల్టెన్సీ, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంప్రదించి 1,80,000 రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయించి దానికి ఐఐటి చెన్నైలోను, మరి జేఎన్టీ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 రూపాయలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టినాను. పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందులో కూడా నిర్మాణం టేకప్ చేయమని చెప్పాను. దాని తర్వాత ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని 4-5 చోట్ల పనులు మొదలు పెట్టడం జరిగింది. సో 1,80,000 మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అనంతపురంలో చేస్తున్నది, పులివెందులో చేస్తున్నది మనం ఎందుకు చేయలేమనేసి కాంట్రాక్టర్లను పిలిచారు. అప్పటికి 2-3 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి, పెద్దగా పనులు లేవు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మాట్లాడి అందరినీ కూడా ఇదే రేట్కి ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరుగుతాయి.
మరి ఈ రేటుకు కట్టడమే గగనం. నిజంగా సరే మేము 2.5 లక్షలు ఇచ్చాము, అప్పట్లో 1,80,000 ఇస్తాను ఈ ప్రభుత్వం అనేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినారు. మరి ఆ 70,000 రూపాయలు మిగిలిందన్నా కూడా సంతోషమే కదా. మరి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాజధాని నిర్మాణం చేసిన అవసరం ఉంది, పోలవరం నిర్మాణం చేసిన అవసరం ఉంది, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేసి ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. 1,80,000 కడతారన్నప్పుడు ఎవరు వచ్చినా ఇచ్చినారు, ఎవరు వచ్చినా చేస్తామని ఇచ్చినారు. ఆ క్రమంలో పేమెంట్ షెడ్యూల్స్ కొన్ని తయారు చేసుకుంది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్. ఇందులో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో గృహ నిర్మాణ సంస్థ, అది మానిటరింగ్ ఏజెన్సీ మాత్రమే. ఇది బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్, హౌసింగ్ యాక్టివిటీస్ బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. పిఎంఏవై ఫండ్స్ తో, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ నిధులు నేరుగా లబ్ధిదారునికి వస్తే లబ్ధిదారుడు తను ఎవరికైతే పని అప్పచెప్పాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు రాక్రైట్ సంస్థను గురించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. రాక్రైట్ సంస్థ ఎవరితో అయితే ఒప్పందం చేస్తుందో ఆ లబ్ధిదారుడు డబ్బులు ఇస్తేనే కడుతుంది. రాక్రైట్ సంస్థ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో 353 మంది హౌసింగ్ ఆప్షన్ 3 కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్ కి ఒక బేస్మెంట్ లెవెల్ కి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బును లబ్ధిదారుడు చెల్లిస్తేనే ముందుకు మళ్ళీ రూఫ్ లెవెల్కి వెళ్తారు. రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినాక దానికి మళ్ళా రూఫ్ లెవెల్ పేమెంట్ వచ్చినాక ఆర్సీకి వెళ్తే రూఫ్ కాస్టింగ్ అయిపోతేనే ఆ లబ్ధిదారుడు పేమెంట్ ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది లబ్ధిదారుడికి కాంట్రాక్టర్ కి మధ్య ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్ట్ ఒప్పందం. ఇటువంటి ఎంఓయూస్ 3 లక్షల ఇళ్లకు కూడా చేయడం జరిగింది. ఆ ఎంఓయూస్ ప్రకారమే లయబిలిటీ కాంట్రాక్టర్ ఇస్ లయబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ బెనిఫిషరీ ఇస్ లయబుల్ ఫర్ పేమెంట్. కేంద్ర ప్రభుత్వము వేస్తున్నటువంటి డబ్బును 1,90,000 రూపాయల 3 స్టేజెస్ అయింది. హౌసింగ్ ప్రోగ్రామ్ ఎందుకు డిలే అవుతుందంటే ఆ పేమెంట్స్ ఆపుతుంది. హౌసింగ్ కార్పొరేషన్ వల్ల ఆపుతా ఉన్నారు, వివిధ కారణాల వల్ల ఆపుతా ఉన్నారు, డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 200 కోట్ల రూపాయల పైన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఒక రాకేష్ సంస్థ పదే లెటర్లు రాసి ఇచ్చింది. 20 కోట్ల పైచిలుకు పేమెంట్స్ రావాలి. దాదాపు 30 కోట్ల పైన విలువైనటువంటి మెషినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రాకేష్ సంస్థను అభినందించాల్సింది పోయి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇవే పత్రికలే, ఇవే మీడియా ఛానల్సే వక్రీకరించి రాస్తాం. మరి దీనివల్ల మీరు చేసేటువంటి ఈ నెగటివ్ ప్రాపగాండా వల్ల లబ్ధి చెందాల్సినటువంటి ఆ లబ్ధిదారుడు నష్టపోతా ఉన్నాడు. ఈ రోజు ఒక అనంతపురంలో 6 కోట్ల రూపాయల పేమెంట్ రావాలి రాకేష్ సంస్థ. నేరుగా బెనిఫిషరీ ఖాతాలోకి వెళ్ళిన ఎన్ఆర్ఈజీ సొమ్ము 3,16 లక్షలు. 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 రూపాయలు ఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు ఉన్నటువంటి ఆ లబ్ధిదారుడికి సంబంధించి ఆ ఎన్ఆర్ఈజీ 90 రోజుల పేమెంట్ ఏదో వస్తుంది. ఆ 90 రోజుల పేమెంట్ 30,000 రూపాయలు ఆ ఎన్ఆర్ఈజీ సొమ్ము ఆ లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోతే అతను డ్రా చేసి ఇవ్వాలి. అది డ్రా చేసి ఇవ్వకపోవడం, లబ్ధిదారుడు దాన్ని సొంతానికి వాడుకోవడం వల్ల అనంతపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన కారణం అనేది ఈ రోజు కూడా గమనించాలి. కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు 3,16 లక్షల రూపాయలు. మీకు కురుకొండలో ఒక లేఅవుట్ ఆర్డిటి వాళ్ళు నిర్మాణం చేశారు. కార్పొరేటర్లు వెంటబడి లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేయించారు. వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కార్పొరేటర్స్. కురుకొండలో ఆర్డిటి వాళ్ళు గట్టిగా వేయించారు. కార్పొరేటర్లు ఇంట్రెస్ట్ తీసుకుని లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు పేమెంట్స్ పడినప్పుడు వెంటనే వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే అర్బన్ బెనిఫిషరీస్ కి ఎన్ఆర్ఈజీ ఇవ్వదు. వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడము, ఐసిఐసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాలేదు. బట్ ఇంకా వేరే ఆలమూరు, కొడిమిలో లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్స్ లో పడినటువంటి డబ్బులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా హౌసింగ్ అధికారులకు చెల్లించాల్సింది 3,16 లక్షలు. ఇది కాకుండా 1,80,000 అంటే రూఫ్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత డోర్స్, విండోస్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ ఐటమ్స్ పూర్తి చేయడానికి 35,000 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాలి. అదే దాదాపుగా 35,000 రూపాయలు, దాదాపు 1 కోటి రూపాయలు బాకీ ఉన్నారు లబ్ధిదారులు. 1 కోటి రూపాయలు లబ్ధిదారులు
అది చెల్లిస్తే ఇల్లు కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పచెప్పగలుగుతుంది. 444 ఇళ్లను ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్లాస్టింగ్, డోర్స్ విండోస్, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఐటమ్స్ తో వైట్ వాష్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అధికారులు స్టేజ్ అప్డేషన్స్ అంటే ఇళ్ల నిర్మాణం వేరే స్టేజెస్ లో పూర్తయినప్పటికీ ఆ స్టేజ్ అప్డేషన్స్ చేయకపోవడం వల్ల 1,30 లక్షలు రావాలి హౌసింగ్ కార్పొరేషన్, అది కూడా అవ్వాలి. మరి ఇదే విధంగా అది ఆలంలో కొడిమిలో ఒక 70 లక్షలు అంటే 2 కోట్లు, అంటే ఓవరాల్ గా 6 కోట్ల రూపాయల మేరకు లబ్ధిదారు నుంచి డబ్బులు వచ్చేది. మరి దాదాపుగా జనవరి నుంచి 6 నెలల నుంచి 6 నెలల నుంచి కూడా పేమెంట్స్ రాలేదు. దీన్ని దయచేసి శ్రద్ధ తీసుకుంటే లబ్ధిదారుడు ఇల్లు శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారునికి ఇల్లు అప్పచెప్పగలుగుతాం ఒక 2-3 నెలల్లో. ఇది చేయాల్సిన బాధ్యత ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు ఉంది. ప్రత్యేకంగా అనంతపురం శాసనసభ్యులకు సంబంధించి ఇందులో దాదాపుగా మేజర్ బెనిఫిషరీస్ ఆయనకు సంబంధించి ఉన్నారని కూడా పనులు శ్రద్ధ తీసుకోవాలి. రెండవది, ఇక్కడ ఏదో ఆలమూరులో సిమెంట్ ఎక్కువ ఇచ్చినారు, స్టీల్ ఎక్కువ ఇచ్చినారనో లేదా మెటీరియల్ మిస్యూజ్ చేసినారో దాన్ని ఉపయోగించినారో ఏది చెప్పినారు అంటే 600 రూపాయలకు స్క్వేర్ ఫీట్ ఇల్లు కడతా ఉంటే దీంతో బొక్కలు చూపుతారే. మరి మీరు అమరావతిలో 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి మీరు 6 బిల్డింగ్లు కట్టారు. టిడ్కో ఇల్లు దాదాపుగా 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇళ్ళ నిర్మాణం జరిగింది మీ న్యాయంలో. మరి ఈ రోజు ఏ కాంట్రాక్ట్ మెడికల్ కాలేజ్ తీసుకోండి, ఏ బిల్డింగ్ తీసుకోండి, 3,000 రూపాయల పైన స్క్వేర్ ఫీట్ రేటు. మరి ఎక్కడ మీరు విమర్శలు చేయాలా, ఎక్కడ మీరు ఒక్కలు ఎత్తకాలా? పేదవానికి గూడనిచ్చేటువంటి ఇళ్ల నిర్మాణం విషయంలో కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సేవా తత్పరతతో ముందుకొచ్చి పని చేస్తా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసి పని చేయించుకోవాల్సింది. విమర్శలకు దిగడం భావ్యమా? మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో దాదాపుగా ఈ 20 లక్షల ఇళ్లలో 22 లక్షల ఇళ్లలో దాదాపుగా 14-15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారునికి అందజేయగలిగితే ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది? మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి వస్తారు కదా. మరి పూర్తి చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో అవి చూడండి. కానీ మీరు దీంట్లో ఈ పనులు ఆపడానికి ఏం ప్రయత్నం చేయాలా, ఆ లబ్ధిదారుని నష్టపరచడానికి ఏం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదని నేను హితవు పలుకుతా ఉన్నా. ఈనాడు జ్యోతి మీరు చల్లిన బురద చాలు. ఇప్పటి వరకు మీరు చల్లిన బురద వల్ల ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించినారు. మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయినారు. మరి ఈ రోజు మీ మీద ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద లేదు. ఈనాడు జ్యోతి, టీవీ5 మీ పైన ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద లేదు. మీ వంతుగా మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు మీ రాష్ట్రం అభివృద్ధి. మరి ఇంకా హామీ ఇచ్చిన పథకాల అమలు పరిస్థితి ఇంకా ఏమి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని హామీలు అమలు చేయబోతున్నారు, ఎన్ని పక్కన పెట్టబోతున్నారు, ఎంప్లాయీస్ కి ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళ ఆశలు వాళ్ళ కళలు ఫలిస్తున్నాయా లేదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కనీసం పిఆర్సీ 40% చేస్తారని, ఐఆర్ నుంచి పిఆర్సీ 40% చేస్తారని అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ ఆశలు వాళ్ళ కళలు నెరవేరుతాయా అది చూసుకోండి. రెండోది, మీరు ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6 కి సంబంధించి పెన్షన్లకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినాయి. వాటి మీద కూడా ప్రజలు చాలా ఆశ పెట్టుకున్నారు. దాన్ని ఏ విధంగా మీరు మ్యాచ్ చేయాలో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి దాని మీద దృష్టి పెట్టండి. ఇది కాకుండా అమరావతి ప్రాంతంలో మీరు ఇప్పటికే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పన్నులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు గత ప్రభుత్వంలో 2014-19. అవి పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, కొత్తగా టెండర్లు పిలిచే పక్కన పెట్టారు. అక్కడ వాటి పరిస్థితి ఏంటి? మరి మీరు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారు, దాంట్లో లబ్ధిదారుడు ఏదైతే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఇచ్చాడో అది కూడా ఇది 340 ఎస్ఎఫ్టీనే విత్ కెనోపీ, అది వితౌట్ కెనోపీ 270 ఎస్ఎఫ్టీ, అది కూడా 340 ఎస్ఎఫ్టీనే టిడ్కో. దానికి దాదాపు 6 లక్షల రూపాయలు చిల్లర 6.25 lakhs సంథింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లబ్ధిదారులు కలిసి ఖర్చు పెడుతున్నారు. సో వాటిని ఎప్పుడప్పుడు చెప్తారు. ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి నియమ వెడల్పు కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన
మీ బాధ్యత ఏంది, మీ ఎజెండా ఏంది, ఎప్పుడు పూర్తి చేస్తారు, రాయలసీమ డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది. ఇప్పుడు మరి మాకు అనంతపురం జిల్లా నుంచి కిందకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన 11 టీఎంసీలు హంద్రీనివా నుంచి ఆ 11 టీఎంసీల నీళ్లను మిగిల్చి అనంతపురం కర్నూలు జిల్లాలో వాడుకునేలా చిత్తూరు జిల్లాకు నేరుగా గాలేరు నగర్ నుంచి ఒక కాలువ తవ్వించారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాలోని హంద్రీనివా కనెక్ట్ చేశారు లింక్ కెనాల్, గాలేరు నగరికి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ కెనాల్. 11 టీఎంసీల నీళ్ళని దిగువ పంపడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఇక్కడ శ్రీశైలం ఉంది, ఇక్కడ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఉందో అది ఆ 11 టీఎంసీలు నేరుగా గాలేరు నగర్ నుంచి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఆ 11 టీఎంసీలకు జీవో ఇప్పించాలి. ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి హంద్రీనివా నీళ్ళు ఏదైతే వస్తాయో 40 టీఎంసీల్లో దాంట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన 11.5 టీఎంసీల భాగము అనంతపురం కర్నూలు జిల్లాలకు షేర్ చేస్తున్నాము. జీవో ఇప్పించాలి. దామర్శ ప్రకారం, ఆయకట్టు ప్రకారం లేదా చెరువుల గ్రావిటీలో ఉన్నటువంటి లేదా ఇరిగేషన్ స్కీమ్స్ చెరువులు నింపడానికి ఉన్నటువంటి ఆవశ్యకత ప్రకారం దాన్ని మేము జీవో ఇస్తున్నాము. ఇది కూడా జిల్లా మంత్రుల బాధ్యత. మరి అదేవిధంగా 63 టీఎంసీలకు హంద్రీనివాను వెడల్పు చేస్తామన్నారు. సో అది కూడా పూర్తి చేయాలి. అది పూర్తి చేసి మరి చాలా బాధ్యతలు ఉన్నాయి. దీని మీద మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు టేకప్ చేసినా మేము ప్రశంసిస్తాం, అభినందిస్తాం, సహకరిస్తాం. మీరు గెలిచినారు. ఇంకా మీరు ఆల్రెడీ వన్ ఈ రేస్ లో మీరు ముందుకు వెళ్ళిపోయినారు. ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు, కొన్ని మీకు మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూడండి. దిగజారుడు విధానాలు ఏదైనా కింది స్థాయిలో ఉంటే దానిని కట్టడి చేసుకోండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు రావాలా, రాజధానిలో కూడా అనేక సమస్యలు రావాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి అలజడి లేదు, నక్సలిజం లేదు, సూడో నక్సలిజం లేదు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. పీస్ఫుల్ ఏరియా. మనం వీసా బిజినెస్ లో మనం నంబర్ 1 లో మనం చెప్పుకుంటాం కదా. మీరు ఇతనే మెయింటైన్ చేసి అందరినీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. 20 లక్షల మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరినీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని రండి. మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని రండి. అమరావతిలో మీరు పెడతామని చెప్తున్నటువంటి ఇండస్ట్రీస్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా తీసుకొని రండి. వాటికి కావాల్సినటువంటి ఒక సహృద్భావ వాతావరణం ఉండాలంటే ఫస్ట్ ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈ రోజు మీరు ఈ దిగు అంటే అండర్నీత్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ అన్వాంటెడ్ యాక్టివిటీస్ మీరు కంట్రోల్ చేయలేకపోతే దాని రిపర్కేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఒక 6 నెలల తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. 6 నెలలు మీకు అనుభూతి పీరియడ్ అనుకోవద్దండి. ఈ 6 నెలలు మీరు కోపప్ చేసుకుని గట్టిగా లాగగలిగితే, మీరు అనుకున్నట్టుగా మీరు ప్రామిసెస్ నిలబెట్టుకోగలిగితే 6 నెలల తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాట్లాడే పరిస్థితున్నారు. ఈ 6 నెలల్లో మీరు దీనికే సమయం కేటాయిస్తే ఈ వివిధ మాధ్యమాల ద్వారా ఇవే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద రాతలు, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్ల మీద రాతలు, వీటి కోసం మీ సమయం వృధా చేయకండి. మీకున్న ఐడియాలజీ ఏంది, మీ ప్లానింగ్ ఏంది, ఎడ్యుకేషన్ లో లోకేష్ గారు ఏం చేయబోతున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గా బుగ్గలను ఏ విధంగా సమర్పించబోతున్నారు కేశవ్ గారు, అమరావతి నారాయణ గారు అమరావతికి సంబంధించిన ప్లానింగ్ ఏం చేస్తున్నారు, ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు అనేది. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మేమందరం కూడా చదువుకున్న వాళ్ళుగా వెయిట్ చేస్తాము, ఏం చేస్తారో చూద్దాము. మీరు మంచి చేస్తే మేము స్వాగతిస్తాము. లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మంచి చేస్తే స్వాగతిస్తాము. మీరు ప్రజలకు నష్టం కలిగే విధంగా మీరు చేసుకుంటా వెళ్తే, ప్రజలు మోసపోయాను అనుకుంటే ప్రజలు ముందనుంటారు, ప్రజల వెనక మీరు నడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ సైలెన్స్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఉపయోగించుకోండి. పని మీద దృష్టి పెట్టండి. మీరు పత్రికల్లో హౌసింగ్ మీద మీరు ఎన్ని జల్లాలనుకున్నా మీరు గ్రామ సింహాల అరుపులకు ఎవరు కూడా ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా పనులు మేము చేసుకుంటాం. మేము పొద్దున ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తారో మాకు అట్లనే సూర్యుడు ఉదయిస్తాడు, మీకు సాయంత్రం ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమిస్తాడు మాకు అట్లనే సూర్యుడు అస్తమిస్తాడు. మీకున్నటువంటి
ఆ 12 గంటల టైం మీరు దేనికి ఉపయోగిస్తారో, ప్రజలకు మంచి చేసేదానికో, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేదానికో దేనికి ఉపయోగిస్తారో మీరు ఉపయోగించండి. మాకు ఆ బాధ్యత నుంచి మేము తప్పుకున్నాం కాబట్టి, మమ్మల్ని తప్పించారు కాబట్టి, మేము మా పార్టీ కార్యకర్తల గురించో, మా కుటుంబాల గురించో, మా ఆర్థిక అభివృద్ధి గురించో మేము కూడా టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి మాకంటే మీకు చాలా బాధ్యత ఉంటుంది. మేము 5 ఏళ్ళు మీలాగే ఇంకా ఈ రోజు నిధులు తెస్తాం, రేపు నిధులు తెస్తామని 5 ఏళ్ళు గడిచిపోయినాయి. మేము ఒప్పుకుంటా ఉన్నాం. నిధులు తీసుకొని రావడంలో అంత సక్సెస్ఫుల్ గా లేవు ఈ జిల్లాలో, అంత సక్సెస్ఫుల్ గా జరగలేదు. కానీ 11.5 టీఎంసీ చిత్తూరు జిల్లాకు ఇవ్వాల్సిన నీళ్లను మిగిలించుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఒక తట్ట మట్టి ఎత్తకుండా కూడా 11.5 టీఎంసీలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుండి డైరెక్ట్ గా లింక్ ఇచ్చారు. సో 100 కోట్ల గాలేరు నగర్ నుండి ఇస్తున్నారు. ఈ 11.5 టీఎంసీని సాధించాం. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దీనిపైన జీవో తీసుకొని రావాలా, ఆ బాధ్యత మన జిల్లా పెద్దన్నగా కేశవ్ గారికి ఉంటుంది. ఈ జీవో తీసుకొని వస్తే తప్పనిసరిగా అభినందిస్తాము. ఈ నీళ్లను మనకు రావాలంటే మనం రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిన 11.5 టీఎంసీ దీన్ని ఉపయోగించుకోవాలా. అదేవిధంగా జిల్లాలోని ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పాల్సిన పని లేదు. మాకంటే సీనియర్లు, అనుభవజ్ఞులు, హెచ్ఎల్సి మోడర్నైజేషన్ సంబంధించి అత్యంత బాధ్యత కలిగినటువంటి నాయకులు అంటే మీ నియోజకవర్గంలోనూ రాయదుర్గంలోనే అత్యధికంగా హెచ్ఎల్సి కాలువ కూడా ఉంది కాబట్టి సో అది కూడా పూర్తి చేస్తారని కోరుకుంటాను. సో హౌసింగ్ విషయంలో మరొకటి చివరిగా అమ్మ డైరీ విషయంలో హౌసింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అమ్మ డైరీ పెట్టారు. అమ్మ డైరీకి సంబంధించి ఎక్విప్మెంట్ కాస్ట్ 12 కోట్ల రూపాయలు. దానికోసం ఏదైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయించామో దాదాపు 2 కోట్ల రూపాయలు. సో మేము హౌసింగ్ కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్రిక్ ప్లాంట్స్ ఖరీదు, దానికోసం ఏర్పాటు చేసినటువంటి సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ ఖరీదు, మరి మేము ఏదైతే షెడ్రింగ్ సెంట్రింగ్ వనంత వాటి ఖరీదు 30 కోట్ల రూపాయలు. క్వాలిటీ బ్రిక్స్ కోసం ఓపీసీ ఉన్నాం. హౌసింగ్ లో ఇచ్చేది పీపీసీనే. ఓపీసీ ఒక 40-50 రూపాయలు అదనంగా ఒక మూట, ఒక బ్యాగ్ సిమెంట్ 40-50 రూపాయలు అదనంగా చెల్లించి క్వాలిటీ బ్రిక్స్ కోసం ఓపీసీ కొన్నాం. అనంతపురంలో 3 కోట్ల రూపాయలు సిమెంట్ కొన్నాం, ఓన్లీ ఫర్ బ్రిక్ మేకింగ్. ఈ రోజు మా అనంతపురంలో మా బ్రిక్ మిషన్ ఏదైతే ఉందో దాదాపుగా 2.5 కోట్ల రూపాయల మిషన్, గుజరాత్ కంపెనీకి సంబంధించి కర్మయోగ మిషన్ 2.5 కోట్ల రూపాయల మిషన్. దాని ఎలక్ట్రికల్ వర్క్స్, సివిల్ వర్క్స్, షీట్స్ అంతా కలిపి 3,20,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ చేశాము. అందులో తయారు చేసే బ్రిక్ జేసీబీతో లోడ్ చేసుకోవచ్చు, టిప్పర్ తో అన్లోడ్ చేయొచ్చు పగల్లో. క్వాలిటీ మెయింటైన్ చేయడానికే డబ్బు ఖర్చు పెట్టాము, క్వాలిటీతో నిర్మాణం చేయడానికి బయట బ్రిక్స్ కొనలేదు. మమ అనిపించాలా, నాకే వస్తే ఇల్లు కట్టాలనుకుంటే మీతో పెట్రోల్ పెట్టాల్సిన మళ్ళీ అవన్నీ తీసుకుంటూ ఏదైనా రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటూ మేము కూడా 100 కోట్లు సంపాదించుకున్నాం. కానీ ఈ ప్రాంతంలో పేదలు, మా నియోజకవర్గంలో వచ్చి నివాసం ఉండబోతున్న పేదలకు నాణ్యమైన ఇల్లు కట్టాలనే ఉద్దేశంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం. క్వాలిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తా ఉన్నాం. దీంట్లో మీకు ఏదైనా ఆదాయాలు కావాలంటే మట్టి తోలుకుంటున్నారు, తోలుకోండి. రోజు 100-200 లారీలు మట్టి తోలుకుంటున్నారు, 10 రూపాయల నుంచి అని చెప్తాను, తోలుకోండి. మీరు ఏదైనా టెండర్లు పిలిపించుకొని కాంట్రాక్ట్లు చేసుకుంటారు, చేసుకోండి. మీరు డబ్బు సంపాదించుకునేదానికి మీకు బిల్డింగ్ వర్క్స్ 2,000-3,000 రూపాయలు ఇస్తుంది స్క్వేర్ ఫీట్, అది కూడా చేసుకోండి. ఇది మాలాంటి పేదదారులు కట్టేది అట్లా ఇల్లు 660 రూపాయల స్క్వేర్ ఫీట్ కి ఒక చదపడుకు మాలాంటి పేదదారులు కట్టేది. ఈ జిల్లాలో పేదదారులు కూడా ఒక ఇంటి నిర్మాణంలో చదరపు అడుగుకు కనీసము వాళ్ళు ఎంత లేదంటే 1,200-1,300 తీసుకుంటారు. చదరపు అడుగు 1,200-1,300, 1,500 అయితే గ్యారెంటీ తీసుకుంటారు. అంటే లాభాలు వచ్చేటువంటి వ్యాపారంగా మేము దీన్ని చేయకుండా, మేము నష్టపోకుండా ప్రజలకు, మాకు కష్టమైన ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాం. అంతవరకే దీన్ని చూడండి. దీంట్లో ఏదైనా మెటీరియల్ ఇచ్చినారంటే అది లబ్ధిదారునికి సంబంధించిన మెటీరియల్ 90 బ్యాగులు ఇంటికి ఇస్తారు. అది ఆ లెక్క ప్రకారం, ఆ షెడ్యూల్ ప్రకారమే రికార్డులు ఇచ్చినారు, అలాగే ఇస్తారు.
దాన్ని దాటిపోదు. ఈ రోజుకి 20 కోట్ల బిల్లులు రాలేదంటే 6 నెలల నుంచి వెంట పడుతుంటే నిజంగా పోయిన గత ప్రభుత్వం ఫేవర్ చేయాలని అంటే మన ఇన్ని నెలల పాటు పేమెంట్ల కోసం నేను తిరిగిన బిల్లులు చెల్లించుకుని అవుతుంది. ప్రభుత్వం నాకు ఫేవర్ చేయాలనుకుంటే నేను చేసిన పనికైనా నాకు పేమెంట్ చేయాలి కదా. లబ్ధిదారుని ఖాతాల్లోకి దాదాపు 4.5 కోట్లు వెళ్ళిపోయింది. అది కలెక్షన్ చేసి ఇస్తారు కదా 2.5 సంవత్సరం నుంచి. అది కలెక్షన్ చేసి ఇస్తారు కదా గత ప్రభుత్వం. ఏ ప్రభుత్వము ఎవరికి కూడా అన్యూ ఫేవర్ చేయదు. ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే కూడా అన్యూ ఫేవర్ చేయదు. మీ ఎమ్మెల్యేలు మీరు కడుక్కోవాల్సిందే, మీ తిప్పలు మీరు పడాల్సిందే, మీ సంపాదన మీరు చట్టబద్ధంగా మీరు చేసుకోవాల్సిందే. అంతేగాని ప్రభుత్వం ఏదో చేస్తారనే పరిస్థితి అయితే ఈరోజు మాకు తెలిసి మా ఇదేదో హయాంలో అయితే ఏం లేదు. మరి మీరేమన్నా అందుకు విధంగా ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారేమో మాకు తెలియదు. రాబోయే కాలంలో ప్రజలు గమనిస్తారు, నిర్ణయిస్తారు. మేము 5 ఏళ్ల ప్రభుత్వంలో జగనన్న హయాంలో ఎమ్మెల్యేలకు ఫేవర్ చేసి ఆర్థికంగా ఎమ్మెల్యేలను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం ఏం చేయలే. నేను రాక్లీడ్ అనే సంస్థను మా తమ్మునికి సంబంధించిన సంస్థను తీసుకొచ్చి దీన్ని ముందర పెట్టి ఆ సంస్థకి 20 కోట్ల రూపాయలు బిల్లులు లేవు, రాలేదు, అనేక మార్లు తిరిగి. అంతేగాని దీంట్లోనే మీరు ఇంకా ఏమీ కనపడలే. ఇంకా అమ్మ డైరీ పెట్టాడు ప్రకాష్ రెడ్డి, దాంట్లో ఏం మొక్కలు లేకపోతే అమ్మ డైరీలో మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినందుకు నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, విచారించు. ఏ మహిళ డబ్బులు నేను వాడుకున్నా విచారించు. బ్యాంక్ ఖాతాలు తెప్పించు, వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయా, నా ఖాతాకు వచ్చినాయా విచారణ. నువ్వే గవర్నమెంట్ లో ఉన్నావు. మొన్నటి వరకు నువ్వేం చెప్పినా నమ్మినారు ప్రజలు. నేను గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి నువ్వే కదా గవర్నమెంట్ లో ఉన్నావు. అమ్మ డైరీ నిర్మాణం కోసం ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని నేను అది ఖర్చు పెట్టింటే నిరూపించాలి కదా. ఇప్పుడు కూడా అదే పాటే పడతాయి. కాబట్టి మీరు నియోజకవర్గ అభివృద్ధి గురించి పనిచేయండి, జిల్లా అభివృద్ధి గురించి పనిచేయండి. పత్రికలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం బాధ్యతగా పనిచేయండి. మీరు ఎవరిని నొప్పించినా, ఎక్కడ చిన్న సమస్య జరిగినా, ఏ గ్రామంలో ఎవరు నొప్పికొన్నా తప్పనిసరిగా రిపర్కేషన్స్ ఉంటాయి. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఉంది. ఎవ్రీ యాక్షన్ will have to face an equal and opposite reaction. Every action will have an equal and opposite reaction. మరి ఇక్కడ ఈక్వల్ కాదు, మల్టిపుల్ ఫోర్స్ బెటర్ దాన్ దట్ అట్లా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రము ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్టు ఉండాలా. మనం గమనిస్తే 94 నుంచి 2004 మధ్యలో ఎన్ని సమస్యలు జరిగినాయి, ఎంత చెడ్డ పేరు వచ్చింది ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి అనంతపురం జిల్లా కూడా గమనించుకొని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ మరకలు లేవు. దాదాపుగా గత 5 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా గడిచింది జిల్లా. ఆ ఫ్యాక్షన్ మరకలు పోగొట్టాను. దీన్ని కొనసాగించాలని జిల్లా మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతాను. సార్, వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ద్వారా స్పీకర్ రాష్ట్రం కొద్దిసేపులో పర్యావరణ అసెంబ్లీ వ్యవహారానికి మీరు ఫ్లోర్ లీడర్ గానే ఉంటారు తప్ప ప్రతిపక్ష హోదా లేదు ఎలా చూస్తుంది? ఇది ప్రతిపక్ష హోదా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష నాయకుడిగానే గౌరవించినారు. ప్రతిపక్ష హోదా ఆ రోజున్న 23 సీట్లకు మరి 1/4 రావాలంటారు కదా ప్రతిపక్ష హోదా. 10%. మరి కేంద్రంలో కానీ పార్లమెంట్ లో కానీ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో మనం దాదాపు 40 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఇవ్వలేదు. మరి పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంతే కదా. దాంట్లో మనకు రూల్స్ విరుద్ధంగా, రూల్స్ అగెనిస్ట్ గా వాళ్ళు చేయకపోవచ్చు. కాకపోతే హుందాగా ప్రవర్తించాల్సి వస్తే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది మాకేం నష్టం కాదు. మాకు బలమైన ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. లేదు మేము ఏది ఎవరికి కూడా ఆన్సరబుల్ కాదు, మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే కదా, మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన విధానం ఉంటే ఇవ్వదు. దాంట్లో ఏముంది? ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏముంది? ప్రతిపక్షం మాట్లాడడానికి, వాయిస్ రేస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతిపక్ష హోదా లీడర్గా
ప్రతిపక్ష లీడర్ గా. సో వైఎస్ఆర్ సిఎల్పీ లీడర్ గా ఆయనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రశ్నించే అవకాశం లేకుండా పొందు దొక్కేటువంటి కార్యక్రమం. సార్ ఇంకోటి సార్, ఏపీ రాజధానిగా అమరావతి మరోసారి నిర్మాణం ఊపందుకుంటున్నాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు. స్టిల్ ఇప్పుడు వైసీపీ అంటే ఇప్పుడు ఇంకా 3 రాజధానులు. మేము వీఆర్ నెవర్ అగైన్స్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఇన్ ఏరియా. ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, సాధ్యాసాధ్యాన్ని పరిశీలించమనే కోరుతాము. ఈ రోజు కూడా మీరు గమనిస్తే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు స్పెండ్ చేసి దాదాపు 5-6 వేల కోట్లు స్పెండ్ చేసిన అమరావతి మీద. ఆ రోజు పిలిచిన టెండర్లు 42,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. వివిధ కంపెనీలకి రోడ్ ఫార్మేషన్స్, పవర్ లైన్స్ సంబంధించి టెండర్లు పిలిచినారంటే మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పనులు టెండర్లు పిలిచినారు. ఒక 10,000 కోట్ల రూపాయల పనులు ఏమో జరిగినాయి. దాంట్లో 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేశారు. నిజంగా ఆయనకు సాధ్యమైనట్టే 40-50 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసేవాడు కదా. ఇప్పుడు ఆ రోజు 5 ఏళ్ళు అయింది, ఈ రోజు 5 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు మా అయితే ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు. అమరావతి నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు గారి అవసరమేముంది ప్రజలకు ఆ ప్రాంతంలో? అమరావతి నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది 20 సంవత్సరాల పాటు. మీకు 5 ఏళ్లలో అయితే అది పూర్తి కాదు. 1,05,000 కోట్ల మీకు సిఆర్డీఏ డిపిఆర్ ఈ రోజు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల తర్వాత ఇది దాదాపుగా ఒక 70-80% దాని ప్రైస్ ఎస్కలేట్ అయింది. సో ఇప్పుడు 1,05,000 కాస్త ఖచ్చితంగా 1.5 లక్ష కోట్ల రూపాయల మీద ఖర్చు పెట్టిగా అవ్వదు. 1.5 లక్ష కోట్ల రూపాయలు ఒక టర్మ్ లో పెట్టడానికి అసాధ్యం. మరి ఎంప్లాయీస్ కి సంబంధించి పిఆర్సీ 40% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చేయగలుగుతారా? పేర్ రివిజన్ కమిటీ మళ్ళీ వేసి గతంలో ఉన్న ఐఆర్ కంటే తక్కువ ఇచ్చామని కదా మా పైన వ్యతిరేకత. 27% ఐఆర్ ప్రకటించి 23% ఇచ్చాము కదా. ఇప్పుడు మీకు 40% ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఎంప్లాయీస్. అది వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారా? మరి ఇన్ని సంక్షేమ పథకాలకు సంవత్సరానికి మేము 52,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి 1,25,000 కోట్లు ఇవ్వాలి. మరి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయగలుగుతారా? మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారా? ఈ 1,500 రూపాయలు ఇస్తారా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ సాధ్యాసాధ్యాలు చుందుకే కదా ఇప్పుడు కూడా అవుట్ స్పోకెన్ గా ఏది బయటికి రావట్లేదు. మీరు గమనిస్తే మంత్రులుగా ఉన్నవాళ్ళు అవుట్ స్పోకెన్ గా ఏది మాట్లాడట్లేదు. మాట్లాడి ఇది చేయబోతున్నా మీరు చేస్తున్నాం అనేది ఒక పెన్షన్ కి సంబంధించి పైవాళ్ళకి వేసేవారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 4,000 కోట్ల పైన డబ్బులు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. పెన్షన్ ది మినహా ఈ రోజు వరకు కూడా వాలంటీర్ల విషయంలో క్లారిటీ లేదు, సంక్షేమ పథకాలు సూపర్ 6 విషయంలో క్లారిటీ లేదు, 20 లక్షల ఉద్యోగాల విషయంలో లేదా నిరుద్యోగ వృత్తిల విషయంలో క్లారిటీ లేదు, అమరావతి విషయంలో క్లారిటీ లేదు, ఉద్యోగుల విషయంలో క్లారిటీ లేదు. ఎవరికి వాళ్ళు మాకు వచ్చేస్తాయని ఆశపడతా ఉన్నారు. ఇప్పటికీ అది అవుతుందో లేదో అనేది రియాలిటీ తెలిసే కదా నెక్స్ట్ వాయిస్ మారేది. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సభలో ఈ 11 మందితో చేయగలిగేది ఏం లేదు. మీరు ఇస్తే 4 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాము. ప్రజలకు సభను వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు మన వాదన వినిపించగలుగుతాం. లేదంటే బయట మాధ్యమాల్లో ప్రెస్ మీట్ లో సభల ద్వారా ప్రజలకు వినిపించగలుగుతాం. దానివల్ల ఇస్తే హుందాగా వ్యవహరించారనుకుంటారు, ఇవ్వలేదు. నెక్స్ట్ 2029 ఉండనే ఉంది కదా.